బైన్సా మండలంలో లోకేశ్వర గ్రామానికి చెందిన డోడోల్లా రసూల్ యాదవ్ 19 గొర్రెలు, పిప్పెర పోతన యాదవ్ 15 గొర్రెలు కలుషిత ఆహారం తిని 33 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 4 లక్షల వరకు నష్టం జరిగింది. ఇక తాలూకా యాదవ సంఘం అధ్యక్షులు డాక్టర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ 2 కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని యాదవ సంఘం అధ్యక్షులు డాక్టర్ కుమార్ యాదవ్ డిమాండ్. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ధోని శ్రీనివాస్ యాదవ్, బైన్సా పట్టణ అధ్యక్షులు నాగేష్ యాదవ్, సాయినాథ్, రాజు, బామిని, రాజన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలుషిత నీరు తాగి చనిపోవడం జరిగింది. వారికి మా తాలూకా యాదవ్ కమిటీ తరఫున సంఘీభావం తెలవడానికి రావడం జరిగింది. దాదాపు సుమారు 33 గొర్రెలు ఈరోజు అంచనా వేస్తే దాదాపు 4 లక్షల నష్టపరిహారం ఈ 2 కుటుంబాలకు కలిసి జరగడం జరిగింది. దీనికి మా వంతు సహకారం మరియు ఇప్పుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మేము వినియోగించడం జరుగుతుంది. వీళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ నష్టపరిహారం మీరు చెల్లించాలని, మరియు ఇలాంటి గొర్రెలు మన దగ్గర ఉన్నాయి అన్ని దగ్గర, దీనికి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేపియాల. తర్వాత సహకారము మన 2వ విడత మాకు గొర్రెలు పంపిణీ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న మా రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము మాకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా ఈ చెల్లించాలని చేయాలని, మరియు వీళ్ళకు నష్టపరిహారం అందించాలని మా తాలూకా యాదవ్ కమిటీ సభ్యున మేము తెలియజేయజరుగుతుంది. మరియు ఈడ ఉన్న మా యాదవ్ ఈరోజు సంఘీభావం కలిసిన అందరికీ నా తరఫున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై యాదవ్.